మైక్ పట్టుకొని వచ్చి జగన్ మర్చిపోము మిమ్మల్ని మర్చిపోము అంటే మీరు గట్టిగా మీరు అడగడానికి లేదు వేసేది మీకేం గట్టిగా మర్చిపోతాం సార్. మా కౌన్సిలర్స్ కూడా అంటా ఉన్నారు మాకు పని చెప్పండి ఏం లేదు వాళ్ళు కూడా చెప్పండి మీరు కూర్చోవాలంటే మొత్తం మేమేం చేస్తాం పని చేయాల్సిన బాధ్యత నాది అందుకని అది ఆ పని చేయడానికి కూడా అవకాశం కల్పించాలి మీరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్న సంవత్సరం కాలం గట్టిగా మీరు మీకు తెలుసు ఆయన ఎట్లా చేశాడో అమ్మాయి చేశారు మీరే చెప్తా ఉంటారు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి అనేది ఎలా పరిగెత్తిస్తానో అలాగే మీది న్యాయం జరుగుతుంది 100% నేను మాటిస్తున్నాను. అది కుదరదు. ఆయన వాళ్ళు మాయ మాటలు చెప్పాడు దొంగ మాటలు చెప్పాడు ఏమంటాయంటే ఆయన వీళ్ళ కోసమే కదా అంటాడు. వాళ్ళ కోసం 1.5 సెంట్ అయితే చెల్లుబాటు అవుతుంది కానీ ఇది చెల్లుబాటు కాదు. చెల్లుబాటు మాట మీద నిలబడే వ్యక్తి గారు అయితే మీ దగ్గర ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడే మీకు లెటర్ ఇచ్చిండాడు. మాయ మాటలు చెప్పేవాడు లెక్క ఇవ్వకుండా ఉన్నాడు. మాయ మాటల వరకే పరిమితం చేస్తాడు. నేను అందుకని నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీ తరఫున అది మెరకోరాడు అదైతే తీసేసుకున్నాడు మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఏమంటాడు మీరు 20 సంవత్సరాలు కట్టలేదు కదా మీకు అందుకని మీకు హక్కు లేదు అంటున్నారు. అప్పుడు ఏమంటారు మీరు అదే కదా మీకేమో కాగితంలో రాసి ఇలా గవర్నమెంట్ అది ఎవరికి ఇచ్చాడో కూడా తెలుసు కదా. ఎవరైతే గొడవ పెడతాడో విలేకరులనో లేకపోతే కౌన్సిలర్లనో లేకపోతే డబ్బులుండేవాడనో లేకపోతే ఇంకోడనో వాళ్ళకే మీకు ఎవరికి కట్టుకోవాయా నేను ఉన్నాను. ఇప్పుడేమంటాడు నాకు సంబంధం లేదు లోకానికి కూడా నన్ను పట్టుకోలేదు. ఆయన ఎక్కడ పోయినా కూడా మీరు నష్టపోకూడదు. అందుకని మీ తరఫున నేనున్నాను, నేను చేస్తాను, నేను మాటిస్తున్నాను. నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్ను అడిగినప్పుడు చెప్పిన మేమందరం కలిసి మా వాళ్ళతో చెప్పి వేపిస్తాం సార్ మీకు. అది సర్లే సీఎం ఆయన గెలిచి ఎమ్మెల్యేగా మీకు అంత కష్టపడి నేను ఎమ్మెల్యేగా చేస్తాం సార్.